సండే స్పెషల్ మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ అండ్ ఫిష్ పులుసు. అది ఎలానో చూసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలి. అల్లం, చున్నుల్లిపాయ వీటన్నిటితో పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఒక కడాయిని తీసుకొని దాంట్లో అయితే ఆయిల్ వేయాలి. ఈ పేస్ట్‌ని బాగా వేపించుకోవాలి. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఈ కడాయిలో అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని బాగా వేపించుకోవాలి. అది వేగిన తర్వాత మనం దానిలో గరం మసాలా, చికెన్ మసాలా ఈ రెండిటిని యాడ్ చేసుకున్నాము. అండ్ ఫైనల్లీ మనం దీనిలో అయితే కారాన్ని కూడా యాడ్ చేసాము. కారం వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర అండ్ పుదీనాని వాష్ చేసుకొని దానిని మనం చికెన్ కర్రీలో అయితే గార్లిక్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ మన టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ చేపల పులుసు. చేపల పులుసులో అయితే చేప అనేది మంచిగా ఉండాలి. వీటన్నిటిని బాగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. దీనిలో కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, చింతపండు పులుసుని యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని స్టవ్ మీద అయితే పెట్టాలి. మనకు కావాల్సిన విధంగా రెడీ అయ్యే వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఫైనల్లీ కొత్తిమీర అండ్ పుదీనాతో గార్లిక్ చేసేసుకున్నా.